పళ్ళిచ్చే చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగులుతాయి అన్నది సామెత. ఇప్పుడు నరేంద్ర మోడీకి అదే జరుగుతోంది. హిందూ సంస్థలు, హిందూ సంఘాల నుండినే, కట్టర్ సంఘాల నుండి నరేంద్ర మోడీ మీదన తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. కారణం ఏంటయ్యా అంటే, బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడులు, ఊళ్ళ మీద పడి అరాచకాలు చేయడం, చంపేస్తుండడం, ఇళ్ళు తగలబెడుతుండడం, చివరికి ఇక్కడ మనకు కనబడుతుంది అది ఈప్దాసో అమృతో, కానీ అక్కడ అనేక గ్రామాల్లో ఈ హింసాకాండ జరుగుతుంది. హిందువుల్ని ఊచకోత కోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు ఏదో ఒకటి చేయండి, నరేంద్ర మోడీ ఇక్కడ హిందూ ప్రభుత్వం అయ్యండి, ఏం చేయలేవని. ఏం చేయాలి? మనం వెళ్ళి యుద్ధం చేయాలి. యుద్ధం చేయడం అంటే అక్కడికి వెళ్ళి దాడులు చేయాలి, చేసి వాళ్ళందరినీ చంపేయాలి. అక్కడ ఎవరిని చంపాలా? బంగ్లాదేశ్ సైన్యాన్ని చంపాలి, బంగ్లాదేశ్ పోలీసులు చంపాలి, బంగ్లాదేశ్ ప్రజల్ని చంపాలి. చేస్తున్నది అరాచకాలు వాళ్ళు. అది జరగడం అంటే ఆ దేశం మీద యుద్ధం చేయడమే. యుద్ధం చేయడం అంటే అది సుదీర్ఘకాలం పాటు సాగేటటువంటి పరిణామక్రమం. మనం ఆల్రెడీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఎన్నేళ్ల క్రితం తీసుకొచ్చాం. వచ్చేయచ్చు అక్కడ వాళ్ళు, వచ్చేస్తే ఇక్కడ ఉండటానికి అవకాశం ఉంది. ఈవెన్ దాన్ని 2024 దాకా అంటూ డేట్ కూడా మార్చారు. అంతకుముందు ఇప్పుడు 2014 కోసం ఇచ్చారు చట్టం. 2024 దాకా అని కూడా చట్టం తీసుకొచ్చారు. వచ్చేయచ్చు, కానీ వాళ్ళు రావట్లేదు. ఎందుకని? వాళ్ళ ఆస్తులు అక్కడ ఉన్నాయి కాబట్టి కట్టుబట్టలతో వచ్చేయాలి. ఇప్పుడు మనం వాళ్ళని చంపేసేసిన అక్కడ మొత్తం బంగ్లాదేశ్లో ఉన్న మిగతా సామాజిక వర్గం వాళ్ళందరినీ చంపేసి చుట్టూ హిందువులు బతకనిస్తామా? సాధ్యమవుతుంది? అది కాదు. యుద్ధం స్టార్ట్ అయితే అటు బంగ్లాదేశ్, పాకిస్తాను మరి కొన్ని కలుస్తాయి. యుద్ధమే. యుద్ధం అనేది ఇక నిరంతరం సాగుతూనే ఉంటుంది. కాబట్టి ఒక దేశం మీద యుద్ధం సాధ్యం కాదు. కానీ ఇప్పుడు మోడీకి ఒక ఛాన్స్ వచ్చింది. నైజీరియాలో బోకో హరాం అనేటటువంటి బోగ్గాళ్ళు ఉంటారు, తీవ్రవాద సంస్థ, ISIS అనుబంధమైనటువంటి తీవ్రవాద సంస్థ. వాళ్ళు అక్కడ క్రైస్తవ గ్రామాల మీద దాడి చేస్తారు. అంత నైజీరియా అంటే క్రిస్టియానిటీ, గ్రామాల మీద దాడి చేసి చంపేస్తుంటారు. ముందు ఫస్ట్ వార్నింగ్ పంపిస్తారు ఒక ఊరికి, మీ ఊరంతా మేము ఎల్లుండి వస్తున్నాం, మేము వచ్చేటప్పటికి మీరు అందరూ మతం మారిపోవాలి, మీరు అందరూ బురకాలు ధరించాలి, హిజాబులు ధరించాలి, మగాళ్ళు అందరూ కూడా టోపీలు పెట్టుకోవాలి, మీ ఇళ్లలో క్రిస్టియానికి సంబంధించినటువంటి అనుపాలన్నీ ఉండడానికి వీల్లేదని. అలా కాదని ఎవరైతే పట్టించుకోరో వాళ్ళ మీద దాడులు, హింస, చంపేయటం, రేపులు, పట్టుకుపోవడాలు, పిల్లల్ని కిడ్నాపులు చేయడాలు, అరాచకాలు చేస్తూ ఉంటారు అన్నమాట. దాన్ని ఎప్పుడో వార్నింగ్లు ఇచ్చేసింది అమెరికా. నైజీరియా మేమేం చేయలేకపోతున్నాం, మీరే ఏదో ఒకటి చేయండి అని అడిగింది. అప్పుడు ఇవాళ క్రిస్మస్ సందర్భంగా వెళ్ళి దాని మీద దాడి చేసింది. ISIS స్థావరాల మీద, బోకో హరాం స్థావరాల మీద చేసి అమాయక క్రైస్తవులను చంపుతున్నందుకు ఇది అన్నటువంటి విషయం చెప్పింది. ఇప్పుడు భారత ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం రెండు చేయాలి. ఒకటి, హిందువులకు సంబంధించి మొన్ననే స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే అక్కడ నైజీరియాకు మళ్ళీ మేమేం చేయలేకపోతున్నాం, మీరు రక్షించండి అని యూనస్ ప్రభుత్వం అందం. కాబట్టి దాడులు మాత్రం చేసేయచ్చు మనం. మన పాకిస్తాన్లో ఎట్టయితే చేశామో తీవ్రవాద సంస్థల స్థావరాలు, అట్లాగే ఇక్కడ. కానీ ఇది తీవ్రవాదులు కాదు చేస్తుంది. తీవ్రవాదులు అయితే వాళ్ళని చంపచ్చు. అక్కడ జమాత్ వాళ్ళు చేస్తున్నారు ఇదంతా కూడా. అంటే జమాత్ రాజకీయ పక్షం అక్కడ చేసేయాలి. ఇప్పుడు జమాత్ మీద అటాక్ చేయాలి. మన దేశంలో కూడా జమాత్ వాళ్ళు ఉంటారు. కాబట్టి తెగించి చేయడం ప్రారంభిస్తే మాత్రం అతిపెద్దదైనటువంటి ఇష్యూ అవుతుంది. ఇప్పుడు అనడానికి మోరల్గా ఎవరికి అవకాశం కూడా ఉండదు మనం కొడితే. ఎందుకంటే అదిగో నువ్వు నీ క్రైస్తవుల రక్షణ కోసం ఓపెన్గా చెప్పాడు ట్రంప్. ప్లస్ చచ్చిన తీవ్రవాదులు ముస్లింలు అయినా సరే వాళ్ళకి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పాడు. మనం కూడా రేపు వాళ్ళని లేపేసేసి హనుమత్ జయంతి శుభాకాంక్షలో, సంక్రాంతి శుభాకాంక్షలో చెప్పచ్చు చేయాలనుకుంటే. బట్ అది ఆషామాషిగా ఎక్కడితో ఆగిపోయేది కాదు. నైజీరియాకి అమెరికాకి బోల్డంత దూరం. అమెరికా మీదకి నైజీరియా వెళ్ళి దాడి చేయలేదు, కానీ ఇక్కడ దాడులకు అవకాశం ఉంటుంది, యుద్ధాలకు అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక తెగించి ముందుకు వెళ్ళాలా లేదా అన్నటువంటిది మోడీ ఆలోచించాల్సి ఉంది.